ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం వాయువ్య దిశగా పయనించి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. ఇక పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోయాయి. ఇక చెరువులకు గండ్లు పడడంతో వేల ఎకరాలలో పంటలు నీట మునిగాయి. వాయుగుండం ప్రభావంతో ఇవాళ విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసిన వాతావరణ విభాగం మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక జిల్లాల్లో గత 2 రోజులుగా కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. మరో 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి 18 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతా ఉన్నాయి. ఏపీలో ఉన్నటువంటి 16 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాజానగరం, అనపర్తి, రాజమహేంద్రం, కొవ్వూరు, గోపాలపురంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. సీతానగరం మండలంలో వర్షాలకు బొబ్బిల్లంక, మిర్తిపాడు రహదారిపై వంతెన కొట్టుకుపోయింది. గోదావరి వరద ఉధృతి కారణంగా మొలకల్లంక రహదారి నీట మునిగిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కొవ్వాడలో కాలువ కారణంగా పంటలన్నీ కూడా నీటి మునిగిపోయాయి. అదేవిధంగా లంక గ్రామాలకు ప్రజలకు సంబంధించి లంక గ్రామాల ప్రజలంతా కూడా కోనసీమ జిల్లాల్లో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొరలటంతో రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీంతో లంక గ్రామాల ప్రజల సౌకర్యం కోసం అక్కడ స్థానికంగా
మరబోట్లను కూడా అందుబాటులో ఉంచారు. 4 లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు మండపేట, కొత్తపేట, పీగన్నవరం, రామచంద్రాపురం మండలాలకు సంబంధించి లంక గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ లంక గ్రామాలకు సంబంధించి దాదాపుగా 2000 హెక్టార్లు వరి పంట పూర్తిగా నేట మునిగిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇతర చోట్ల కొన్ని చోట్ల వరదల కారణంగా లంక గ్రామాల్లో తీవ్రంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతోటి చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వర్షాభావం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా స్థానికులు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా కొన్ని చోట్ల వరద నీరు ముప్పు పొంచి ఉన్నటువంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానీకాన్ని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు గతంలో ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక స్కూల్స్ కావచ్చు, ఇతర భవనాలకు సంబంధించి అక్కడ తాత్కాలికంగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం అటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తక్షణం అక్కడ వారికి అవసరమైనటువంటి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించడం జరిగింది. ఆ మేరకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కింది స్థాయి అధికారులకు తక్షణమే చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా సముద్ర తీరం వెంబటి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా సముద్ర తీరం వెంట ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని తీరం వెంట అటు శ్రీకాకుళం నుంచి ఇటు బాపట్ల, నెల్లూరు తీరం వరకు ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంలో వేటకు ఎవరూ కూడా వెళ్ళవద్దని తిరిగి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చే వరకు కూడా మత్స్యకారులంతా కూడా ఇళ్ల వద్దే ఉండాలని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎవరైనా పురాతనమైనటువంటి భవనాల్లో కావచ్చు, శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను అధికారులు ఇచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులకు కూడా ఆ ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ఎవరన్నా ఈ పురాతన భవనాలు గనక ఉంటే ఆ భవనాలను గుర్తించి వెంటనే అక్కడ ఎవరైనా నివాసం ఉంటుంటే వాళ్ళందరినీ కూడా తక్షణమే ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో గోడలు నానిపోయి అవి కూలిపోయే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి తక్షణం ఆ ఇళ్లను ఖాళీ చేయించాలని కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని చోట్ల వాగులు పొంగటం కారణంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఇళ్లు కూడా పూర్తిగా నేట మునిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెనికి సంబంధించి అక్కడ కూడా ఎవరైతే ఈ ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం, మంచినీరు, పునరావాస సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు సంబంధించి ఇప్పటికే కింది స్థాయి అధికారులంతా కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస సౌకర్యాలు కల్పించారు. మరోవైపు గోదావరి నది అటు ఎగువ నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతుండటంతో గోదావరి వరద ఉధృతి అధికమవుతా ఉంది. గంటకు కూడా
వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కింద దిగువన ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారం, ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా అధికారులు కల్పించబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.